నమస్తే వెల్కమ్ టు JLTV న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గిరిజనుల హక్కులకు భంగం కల్పిస్తే సహించేది లేదన్న ఎస్టీ కమిషన్ చైర్మన్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు గిరిజనులకు అందేలా కృషి చేస్తామన్న రవిబాబు జీవీఎంసీలో అభివృద్ధి పనుల సందడి పలు పథకాలకు ప్రారంభోత్సవాలు చేసిన విజయసాయి రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ఆసరా సంబరాలు ఆత్రేయపురం మండలంలో చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి దసరా ఉత్సవాల్లో బొమ్మల కొలువు ఆకర్షిస్తున్న కళారూపాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివాసీల హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ చైర్మన్ కంబా రవిబాబు అన్నారు. చైర్మన్ హోదాలో తొలిసారి శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన రవిబాబును కలెక్టర్ శ్రీకేష్ లాటకర్, జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడిన కంబా రవిబాబు ఆదివాసీల హక్కులకు భంగం కల్పిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇవాళ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఒక్కసారి జిల్లాలో రివ్యూ పెట్టకపోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, ప్రజాప్రతినిధులతోటి, అలాగే గిరిజన సంఘాలతోటి, వివిధ ఆర్గనైజేషన్ తోటి, పెద్దలతోటి ఒక్కసారి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఆ సమస్యల పరిష్కారానికి మేము ఏ విధంగా చొరవ చూపాలన్నటువంటి విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతోటే ఇక్కడ రావడం జరిగింది. చాలా మంది సంఘాలు వచ్చారు. ఒక్కొక్కడు మీ విషయాన్ని క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో మీకు ఉన్నటువంటి ఇష్యూని కనుక తెలియజేస్తే వాటిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇవాళ కొత్తగా మనకి ITDPO గారు వచ్చారు. పరిపాలనా రంగం అధికారులతో రివ్యూ ఒకవైపు ఉంటుంది, ITDలో రివ్యూ ఒకవైపు ఉంటుంది, అలాగే హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ తప్పకుండా విజిట్ చేస్తాను. అన్ని ITDPOలతో కూడా నేను వ్యక్తిగతంగా సంప్రదిస్తాను. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ అక్కడ కావాలి, కంపల్సరీగా కావాల్సింది. నేను గతంలో లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా హాస్టల్స్ విజిట్ చేస్తే చాలా విషయాలు మా దృష్టిలోకి వచ్చాయి. పరిపూర్ణమైనటువంటి పౌష్టికాహారం పిల్లలకు ఎవరైనటువంటి పరిస్థితి అక్కడ వచ్చేది చాలా స్పష్టంగా కనబడింది. అలాగే ఆ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి రెగ్యులర్ మెనూ విషయంలో కూడా చాలా పొరపాట్లు కనబడేది. ఇప్పుడైతే ప్రభుత్వం దాని మీద గట్టి శ్రద్ధ చూపుతుంది కాబట్టి ఆ పరిస్థితులు ఇంకా మెరుగుపడాలని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. వాటన్నిటి మీద కూడా రివ్యూ చేస్తాను. అలాగే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. కూడా ఉద్యోగుల సంఘాల విషయంలో కూడా చాలా కాలం నుంచి 10-15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళని ఇంకా పర్మనెంట్ చేయలేకపోవడం, ఇంకా రెగ్యులర్ కాలేకపోవడం, ఇంకా చాలా ఇష్యూస్ ఎంప్లాయీకి సంబంధించినవి కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎక్కడైతే గిరిజనులు పనిచేస్తున్నారో వాళ్ళ హక్కులకి భంగం వాటిల్లకుండా తప్పకుండా ప్రయత్నం చేస్తారని సందర్భంగా విశాఖ నగరంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి.
పాలనా రాజధాని సొగసులద్దుకుంటున్న విశాఖ నగరాన్ని ఆ విధంగా తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కొనసాగుతున్నాయి. మధురవాడ 6వ వార్డు ఎంఎస్ఆర్ లేఅవుట్లో సీతాకోక చిలుక థీమ్ పార్కుకు ఎంపీ విజయసాయిరెడ్డి, టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరివెంకట కుమారి శంకుస్థాపన చేశారు. నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత, సత్యనారాయణ, కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక, కమిషనర్ సృజన, పిల్లా సత్యనారాయణ, మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యంగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, దేశంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం కరోనా టెస్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అత్యధిక వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పక్కన మనం చూస్తున్నాం, పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళ ఎంత ఇబ్బంది పడుతున్నారు కరోనాతో. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మరి ప్రాణాలకి, ప్రజల లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి 7,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్స్ అపాయింట్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, మరి కోవిడ్ సెంటర్స్ పెట్టించి, అత్యధిక టెస్టులు చేయించి, మరి ఈ కరోనాని ఎదుర్కొంటంలో విజయవంతంగా మన ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం అందరూ, జీవీఎంసీ సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, పోలీస్ సిబ్బంది అందరూ కూడా బాగా పనిచేస్తారు. అందరూ కూడా ఒకసారి గట్టిగా మీరు చెప్పడంలో అభినందనలు తెలుస్తుంది కోరుతున్నాం. ఎందుకంటే నాయకులుగా మాకు చాలా ఆశయాలు కళలు ఉంటాయి. అవన్నీ సాకారం కావాలంటే అధికారుల సహకారం లేకుండా మనం ఏం చేయలేం. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మొన్న 4 రోజుల క్రితం గతంలో ఎన్నడూ లేని విధంగా 6,400 కోట్ల రూపాయలు 70 లక్షల మంది అక్క చెల్లెలకి ఈ ఆసరా కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మరి డబ్బులు వేసినమాట వాస్తవం. ఆ డబ్బులు వేసినప్పుడు మీ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, మన పార్టీ కానీ ఓటు వేసారు లేదో చూడకుండా అందరికీ వేశారు. ముఖ్యంగా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, గతంలో ఒక సామాన్యుడు ఏదన్నా ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాలి, పని చేసుకోవాలంటే ఎవరో ఒక రికమెండేషన్ పట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ మీకు ఎవరి రికమెండేషన్ అవసరం, ఏ కార్పొరేట్ రికమెండేషన్ అవసరం, ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం, స్థానిక నాయకుల రికమెండేషన్ వస్తుంది. ఎందుకనంటే నేరుగా మీ పనులన్నీ కూడా సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్గానే అవుతుంది. మరి ఇంత పెద్ద వార్డు, ఇది 98 వార్డ్స్ పెద్ద వార్డు, 30,000 మంది జనాభా ఉంటుంది వార్డు, మంచి పెద్ద వార్డు. 30,000 వాటర్స్, 70,000 మంది జనాభా ఉన్నారు. మరి తూర్పుగోదావరి జిల్లాలో ఆసరా సంబరాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ ఆసరా 2వ విడత నిధులు విడుదల కావడంతో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆత్రేయపురం మండలంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి మహిళలకు ఆసరా చెక్కులు అందజేశారు. మహిళా సాధికారతకు ఆసరా చేయూత వంటి పథకాలు దోహదపడతాయన్నారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జెడ్పీసీ యువ సత్యనారాయణ, ఎంపీపీ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సాయిబాబా, అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడుపై శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సర్వమంగళాదేవి పీఠాన్ని దువ్వాడ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత మీడియా సమావేశంలో అచ్చెన్నపై నిప్పులు చెరిగారు. ప్రజలకు తెలియకపోవచ్చేమో కానీ కింజరాపు చాలామందికి తెలియకపోవచ్చు. అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు అంటే హత్య రాజకీయాలకు నెలవైనటువంటి ఇల్లు. అది చాలామందికి చంపేశారు.
సర్పంచ్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఒక 6గురికి చంపేశారు. సొంత అన్నదమ్ముడిని రాజకీయాలకు అడ్డంగా వస్తున్నాడని భుజంగరావు అనేటటువంటి వ్యక్తిని హత్య చేసి చంపేశారు. ఎంతోమందిని చంపినటువంటి నేపథ్యం కలిగినటువంటి ఎర్రంనాయుడు, అచ్చెన్నాయుడు వీళ్ళకి హత్య రాజకీయాలు కొత్త ఏం కాదు. వీళ్ళకి ఇటువంటి స్వామీజీ వారు లాంటి మహానుభావుల్ని, మహనీయుల్ని కూడా ఏదైనా అభాండాలు వేసి వాళ్ళకి అన్యాయం చేయటం కూడా వాళ్ళకి పెద్ద వెనతో పెట్టిన విద్య. అదేమో కొత్త విషయం కాదు, మాకు ఇది అలవాటే. మేము చాలా కాలంగా వాళ్ళతో చూస్తున్నాను. వాళ్ళతో ప్రత్యర్థిగా 30-35 సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యంలో మా కుటుంబం వాళ్ళతో పోరాడుతూనే ఉంది. మేము చూస్తున్నాం, మాకు వాళ్ళ సంగతి తెలుసు. వాళ్ళ హత్య రాజకీయాలు తెలుసు, వాళ్ళ రౌడీ రాజకీయాలు, వాళ్ళ గూండా రాజకీయాలు. వీటన్నిటితో పాటు పూజ చేయించుకొని దుర్గామాత మేలు పొంది గెలిచిన తర్వాత నా మీద గెలిచాడు. 3,500 ఓట్ల తేడాతో గెలవటం జరిగింది. ఆ రోజు గెలవటానికి స్వామివారి ఆశీస్సులు ఆయనకి బాగా బలాన్ని ఇచ్చింది. ఆ గెలిచిన తరువాత స్వామివారిని విడిచిపెట్టేశారు. కనీసం స్వామివారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా ఆయనకి ఇబ్బందులు పెడుతూ ఆఖరికి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. నేను కేసు వింటే చదివితే చూస్తే స్వామివారంట అచ్చెన్నాయుడంట హత్యా ప్రయత్నం చేయాలని బాంబులు పెట్టారంట. ఆ బాంబులంట ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచో తెచ్చి ఆ జిల్టన్ స్టిక్స్ అవి పెట్టి ఆయన్ని హత్య చేయాలని చూశారంట. అచ్చెన్నాయుడు ఇతరుల చేత హత్య చేయించుకోబడేంత మానవ మాత్రుడు కాడు. దుర్మార్గుడు, ద్రోహి, దొంగ, హత్యా రాజకీయాలు చేసిన హంతకుడు, నేరస్తుడు. ఎన్నో కేసులున్నాయి. నేను ఈరోజు ఈ దేవాలయంలో అమ్మవారి సన్నిధిలో ఎక్కడైతే పూజలు జరిపించుకున్నాడో, ఎక్కడైతే అమ్మవారి ఆశస్సులు పొందాడో అదే అమ్మవారి ఎదురుకు నేను చెప్తున్నాను. కాదని చెప్పమనండి, వాళ్ళు హత్యలు చేయలేదని చెప్పమనండి, వాళ్ళు భూ ఆక్రమణ చేయలేదని చెప్పమనండి, వాళ్ళు రౌడీజం, గూండాయిజం చేయలేదని చెప్పమనండి, ఇక్కడికి వచ్చి చెప్పమనండి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామిక ప్రాంత వాసులకు నిరంతరం మంచినీటి సరఫరా చేసేందుకు అవసరమయ్యే పనులకు నిధులు మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో 66వ వార్డు పరిధిలోని పంప్ హౌస్ నిర్మాణంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ పనులకు 3 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ పివి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే నాగిరెడ్డి, కమిషనర్ సృజన శంకుస్థాపన చేశారు. వైసీపీ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ నీటి సమస్య, తాగునీటి సమస్య మరింత ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా మేయర్ గారు, కమిషనర్ గారు ఇక్కడ వాటర్ ప్రెషర్ పెంచాలనని, నెంబర్ ఆఫ్ వాటర్ కనెక్షన్స్ పెంచాలనని, మంచినీటి సదుపాయాన్ని మరింత ఇంప్రూవ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మొత్తం జీవీఎంసీ కమిషనర్ గారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ప్రస్తుత జనాభా 23 లక్షలు ఈ యొక్క సిటీలో. 23 లక్షల కోసంగా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏలేరు, గోదావరి, ఏలేరు తీసేస్తే తాటిపూడి, ఎంజీఆర్, గోస్తోని, గంభీరం ఇటువంటి ప్రాంతాల నుంచి మనకు క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి వాటర్ తీసుకోవడం జరుగుతుంది. మంచినీటి సదుపాయం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లాస్ట్ టైం పోయినసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు షెకావత్ గారిని, జనవనరుల శాఖ మార్చుల్ని కలవడం జరిగింది. ఆ కలిసినప్పుడు నేను కూడా ఉన్నాను, మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో ఉన్నాను. ఇక్కడ విశాఖపట్నానికి పారిశ్రామిక నీటి సరఫరా ఏదైనా ఒక మంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇంకొక పెద్ద బ్యాంక్స్ నుంచి కానీ రుణ సదుపాయం కల్పించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మార్చులు అంగీకరించడం జరిగింది. ఆ ప్రాజెక్టు కానీ పూర్తయితే పురుషోత్తంపట్నం నుంచి ఈ నీటి సరఫరా ఇక్కడికి కానీ వచ్చేటటువంటి పైప్ లైన్ ద్వారా ప్రాజెక్టు కానీ పూర్తయినట్లయితే ఈ యొక్క విశాఖపట్నం సిటీ పారిశ్రామిక అవసరాలే కాకుండా మన తాగునీటి అవసరాలను పూర్తిగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది, అవసరాలన్నింటినీ తీర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది ప్రాజెక్టు అమలవుతుందన్నటువంటి విశ్వాసం నాకుంది. దీన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నేనే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో పరీక్ష చేయడం జరుగుతూ ఉంది.
ఇక సురేష్ మనల్ని ఈ యొక్క హాస్పిటల్ని శ్రీహరిపురం హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలని పరిశీలించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోకాలడ్డుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చంద్రబాబు శకునిలా తయారయ్యాడని డాక్టర్ అప్పలరాజు శ్రీకాకుళంలో ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొని ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం సంస్కరణలు తీసుకొని విప్లవాత్మక పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు అభివృద్ధి నిరోధక శక్తిగా మారారన్నారు. మహాభారతంలో జరిగినటువంటి అంశాలే ప్రతీది కూడా ఈరోజు మరొకటి ఉంది. మహాభారతంలో సొంత మనుషుల్ని ఆస్తుల కోసం అధికారం కోసం అడవుల పాలు చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉంటాం మనం మహాభారతం. మరి ఈరోజు ఇదే చంద్రబాబు అధికారం కోసం ఆస్తుల కోసం సొంత మామను వెన్నుపోడ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర ఉంది. నేను అనుకుంటా ఉంటాను, మహాభారతంలో మంచి గురించి కొంతమంది స్ఫూర్తి పొందితే మహాభారతంలో ఉన్నటువంటి విలనిజం నుంచి చంద్రబాబు స్ఫూర్తి పొంది ఉంటాడని నేనైతే అనుకుంటా ఉంటాను. ఖచ్చితంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా గురించి మనం ఒకసారి మాట్లాడాలంటే, ఆ రోజు చంద్రబాబు ఎన్నికలకు 2014 ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పాడు? మీకు రుణమాఫీ చేస్తాం, మీరెవరు కూడా అప్పులు తీర్చొద్దు, మీరు బ్యాంకులో కుదుపెట్టినటువంటి బంగారాన్ని మీకు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు అంటే మహిళలందరూ అది నమ్మారు. పాపం ఓట్లేసి గెలిపించారు. మరి నువ్వేం చేసావు? సుమారుగా 14,000 కోట్లు పైబడి ఉన్నటువంటి రుణమాఫీల్ని చేసావా? చేయలేదే. వడ్డీలు, చక్రవడ్డీలు కలిపేవి చివరికి 25,000 కోట్ల కింద మారిపోయాయి. దానికి సంబంధించినటువంటి 3,000 కోట్ల వడ్డీలు మహిళలు చెల్లించలేక 14,000 కోట్లు కాస్త 25,000 కోట్లుగా మారిపోతే ఏ గ్రేడ్లో ఉండాల్సినటువంటి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా సి గ్రేడ్ కింద, డి గ్రేడ్ కింద మారిపోయి తీవ్రంగా ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయి కకావికలమైపోయి ఆ రోజు మహిళా సంఘాలన్నీ కూడా. ఆ రోజు పాదయాత్ర సమయంలో ఈ మహిళలందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి, జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా మాట్లాడి, ఇదిగో మాకు ఈ చంద్రబాబు ఈ రకంగా మోసం చేశాడు, మా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్నాడు, వడ్డీలు మాఫీ చేస్తానన్నాడు, చివరికి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎత్తేసాడు, ఆర్థికంగా మేమందరం కూడా చితికిపోయే పరిస్థితి వచ్చింది, మమ్మల్ని ఆదుకోండి అంటే ఆ రోజు చెప్పడం జరిగింది. ఎన్నికల రోజు నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పుని 4 విడతల్లో మీ ఖాతాలో జమ చేస్తాము అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు చూస్తే మొదటి విడత కింద 6,319 కోట్లని మహిళల ఖాతాలో జమ చేసాం. మరి రెండో విడత కింద 6,440. జీవీఎంసీ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన జేడీ ఫౌండేషన్ ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా గోపాలపట్నం రైతు బజారు వద్ద శ్రీ కుమారి క్యాటరింగ్ ఆర్థిక సహకారంతో పర్యావరణ హితమైన సంచులు పంపిణీ చేసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ కోఆప్షన్ సభ్యుడు బెహార భాస్కర్ రావు రైతు బజార్లో మొక్కలు నాటి సంచులు పంపిణీ చేశారు. సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి పిన్నమనేని శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి, దవల మోహన్, కె సత్యబాబు, బండారు శ్రీనివాసరావు, నీలాపు మహేష్ రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ జేడీ ఫౌండేషన్ అనేది స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏ ప్రాంతంలో ఎవరికి అవసరం వచ్చినా నా స్వచ్ఛంద సంస్థ ఉంది అని చెప్పేసి ఈ జేడీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కుమారి క్యాటరింగ్ వారు కూడా వారికి సహకారం అందించి ఏదైతే పర్యావరణ హితం కోసం ప్లాస్టిక్ వాడితే వచ్చే ఇబ్బందులు, భవిష్యత్తులో మనకి, మన పిల్లలకి, మన వారసులకి ఆరోగ్య రీత్యా వచ్చే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ లేకుండా
మనకి మనమే అవేర్నెస్ తెచ్చుకోవడం కోసం ఉచితంగా ఈ బ్యాగులు కూడా సప్లై చేయడం, అందులో ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం నిజంగా ఒక గర్వపడే విషయం చేస్తున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ జేడీ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా అభినందిస్తున్నాను. అలాగే సహకారం అందించిన శ్రీ కుమారి క్యాటరింగ్ సభ్యులకు కూడా, వారి అన్నదమ్ములకు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో వారు కూడా అన్ని విషయాల్లో ముందుండి సహకారం అందిస్తున్నందుకు వారికి కూడా అభినందిస్తూ, ఏదైతే ఇది మన కోసం, మన బాగు కోసం, మన ఆరోగ్యం కోసం ఈ జేడీ ఫౌండేషన్ సభ్యులు చేస్తున్నారో మైనర్ మినరల్ సంస్థలను ప్రభుత్వం ఆదుకోవాలని క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ కోరింది. ఏలేశ్వరం క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పడాల గోపాలకృష్ణారెడ్డి, అధ్యక్షులు పులగం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మినరల్ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించిన నేతలు ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందించాలన్నారు. డిఆర్ హనుమంతరావు మాట్లాడుతూ ఆక్షన్ పద్ధతి అవలంబిస్తే వ్యవస్థ చిన్నభిన్నమవుతుందన్నారు. ఎస్జీవి రెడ్డి, కర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండి, నేను ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దగ్గర ఒక 1100 మైనర్ మినరల్ డీజిల్, తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్ తాలూకా ఓనర్షిప్స్ ఉంది. ఓనర్స్ అందరూ ఇందులో సభ్యులు. ఇవాళ ఏలేశ్వరం కర్షక ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక అవగాహన సదస్సు ఇచ్చారు. ఇందులో మేమంతా ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రకరకాల జీవోలు, రకరకాల సమస్యల మీద ఒక చిన్న చర్చాగోష్ఠి జరిగింది. అందులో మెయిన్గా మమ్మల్ని జీవో 42 ఏదైతే 100 టైమ్స్ మాకు రాయల్టీ పెంచారు, అలాగే జీవో నెంబర్ 65 ఇందులో 10 టైమ్స్ ప్రీమియం ఛార్జెస్ కొత్త అప్లికేషన్స్కి, అలాగే 5 టైమ్స్ ఎగ్జిస్టింగ్ లీజర్కి ఏమో సెక్యూరిటీ డిపాజిట్ కింద 5 టైమ్స్ కట్టమని, డెడ్రన్స్ కట్టమని, అలాగే అందులో తప్పనిసరి మైనింగ్ ప్లాన్ ప్రకారం తప్పనిసరి 60% ప్రొడక్షన్ తీయాలని ఒక పర్ఫార్మెన్స్ గ్యారంటీస్ అడగడం, అలాగే జీవో నెంబర్ 13 ద్వారా ఈ సిఎఫ్ఈ సిఎఫ్ 100 రెట్లు పెంచి ఈ అసలే కోవిడ్ పరిస్థితుల్లో పూర్తిగా కుదిరైపోయిన ఉన్న పరిశ్రమ, అన్ని మినరల్స్ పరిస్థితి ఒకేలా ఉంది. ఇండస్ట్రీ చాలామంది కార్మికులు తెలిసి ఉంటుంది. లాస్ట్ ఇయర్ చాలామంది కార్మికులు వలసనే వెళ్ళిపోయారు. మనం తిరిగి గత కష్టమైతే పట్టుకొచ్చి మళ్ళీ వర్షాలు ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో పని చేయించుకున్నట్టు తర్వాత లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఈ ప్రభుత్వ ఆదాయం కోసం అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మా అందరి ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి, వాళ్ళకి ఏ విధంగా మినరల్ ఇండస్ట్రీ నుంచి ట్యాక్సేషన్ చేయాలో వాళ్ళకి ఉంది. కానీ కొన్ని హద్దులు ఉంటాయి, ఒక ప్రపోర్షనాలిటీ ఉంటుంది, ఒక దాటి తర్వాత అందుకన్నా ముఖ్యం ట్యాక్స్ స్టెబిలిటీ అంటాం. అంటే ఒక లీజుదారుడు ఒక సంవత్సరంలో ట్యాక్సేషన్ బేసిస్ మీద నేను ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఒక మొత్తం ఎస్టిమేట్ వేసుకుంటాడు, ఈ విధంగా నేను చేసుకుంటానని. ఎప్పుడైతే ట్యాక్స్ స్టెబిలిటీ తగ్గిపోతుందో ఉన్నటువంటి ఒక్కసారి 100 రెట్లు ట్యాక్స్లు మీద పడతాయో చిన్న అంత ఒకటి. అందుకని ముఖ్యం ఏంటంటే 95% ఆఫ్ ది మైనర్ మినరల్ ఇండస్ట్రీస్ అన్నీ అతి చిన్న మైక్రో లెవెల్ ఎంటర్ప్రైజెస్. అంటే ఎప్పుడు యథావిధిగా ఇలాగే మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈవేళ ఆత్మీయ సమ్మేళనం పాండమిక్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అందరం కలిసాం సరదాగా. అందులో భాగంగా ఫెమి డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ని ముఖ్య అతిథిగా పెట్టడం జరిగింది. అలాగే మా పడాల గోపాలరెడ్డి గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాల పైన అయింది. ఆయన్ని ఒకసారి సంబంధించుకుందామని, ఆయనతో కూర్చొని అన్ని బాధలు మాట్లాడుకుందామని, ఒకసారి సరదాగా అందరం కలుద్దామని మా గౌరవ అధ్యక్షుల సన్మానం కొరకు స్టేట్ అసోసియేషన్ నుంచి సభ్యులు రావడం జరిగింది. అందరూ ఆత్మీయ సమ్మేళనం తర్వాత తదుపరిగా మేము ఏమేమి చేయబోతున్నామో తర్వాత మీటింగ్లో మేము కంపల్సరీ మేము పిలిచి మీడియా ప్రజలను పిలిచి మేము చెప్పడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గోదాశివారిపాలెంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 11 లక్షల రూపాయలు, 5 నుంచి 500 రూపాయల నోట్లతో అమ్మవారిని ఉత్సవ కమిటీ అలంకరించారు. మరోవైపు లక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని మహిళలు కుంకుమ పూజలు గావించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దైవ దర్శనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఉపవాస పండుగ క్రైస్తవ సోదరుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. స్థానిక బేత్సస్త చర్చ్ పాస్టర్ పి సంతోష్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు క్రైస్తవ సోదరులు ఉపవాస దీక్షలతో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ప్రార్థనా గీతాలు ఆలరించాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన క్రైస్తవులు బైబిల్ వ్యాఖ్యలను శ్రద్ధగా విన్నారు. అది మాత్రం చాలా 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 ప్రాముఖ్యమండి. మీ మనసులో ఉంచుకోండి. ఆ సత్యాన్ని ఎరగగలిగితే మనం ఎన్నడూ దేవుణ్ణి విడిచిపోము. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఇచ్చినోడు తీసుకున్నప్పుడు అన్యాయస్తుడు అవుతాడా దేవుడు? ఎన్నటికీ అన్యాయస్తుడు కాడు అనే విషయాన్ని మనం చాలా తేటగా అర్థం చేసుకున్నాము. అంతేకాదు, మనం తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఏమి తెచ్చుకోలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏమన్నా తెచ్చుకున్నారమ్మా? అన్నీ ఇక్కడ కలిగినాయే కదా, అన్నీ ఇక్కడ ఆయన ఇచ్చినాయే కదా. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళిపోతావా? మనం బాధపడిపోవడానికి, దేవుడు అన్యాయం చేసడానికి, విడిచిపోవడానికి, దూషించడానికి ఏమైనా మళ్ళీ తిరిగి ఏమైనా పట్టుకెళ్తామంటే ఒక్కడు కూడా పట్టుకెళ్ళడం. ఎలా వచ్చామో అలాగే మనము వెళ్ళిపోతాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఎలా ఉండాలి అని అంటే, భూమి మీద నివసిస్తున్నప్పుడు జీవీఎంసీ 66వ వార్డు పరిధి కైలాస్ నగర్లో వెంచేసిన శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పన దేవన్ రెడ్డి అమ్మవారికి పూజలు గావించారు. అనంతరం కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాను, ఊరుకోటి చందు, భూపతిరాజు సుజాత అన్న సమారాధనను ప్రారంభించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు అన్న తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. ధర్మకర్తలు కరణం వేణుగోపాలరావు, రెడ్డి జగన్నాథం, కర్రి జగన్మోహన్, భాష్యం కేవీ రెడ్డి, పేరం రామకృష్ణ, దుబాయ్ భాష, గూనా శ్రీను, కనకారావు, దేముడు బాబు, సంపత్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మన విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం లాగా తలపించే విధంగా
ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధర్మకర్తలు, అలాగే వైఎస్ఆర్సీపీ లీడర్లు, అలాగే ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా, కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు, దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 66వ వార్డులో ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో మేము ఏ రోజైతే ఎలక్షన్లో ఉన్నామో ఈరోజు ఈ విధంగా నించొని మాట్లాడుతున్న మా అమ్మవారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అమ్మవారు మనందరికి కూడా ఏ విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పి మన 66వ వార్డుకి, అలాగే గాజువాగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్నీ ఇలా మన సర్వమత సమ్మేళనం అని చెప్పేసి 66వ వార్డులో కులాలకి మతాలకి అతీతంగా ఉన్నటువంటి వార్డు ఈ 66వ వార్డు. అందరూ కూడా అన్ని పండుగలు కలిసి జరిపించుకున్న వార్డు మన 66వ వార్డుగా తెలియజేసుకుంటూ 66వ వార్డు కైలాస్ నగర్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో జరుగుతున్న నవరాత్రోత్సవాలకు ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలు జగన్నాథం గారికి, అలాగే వేణుగోపాల్ గారికి, అలాగే మిగతా రెడ్డి గారికి, కేవీశ్వర గారికి, ఈశ్వరరావు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ, అలాగే వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి అందరికీ కూడా మరి గత 18 సంవత్సరాలు బట్టి అక్కడ అమ్మవారు పిలిచి దాదాపు 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉత్సవాలు కమిటీ వారు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి కూడా మనకి ఇక్కడ ఈ గోదావరి ప్రాంతంలో కనకదుర్గాదేవి ఆలయం అనగానే ఈ ప్రాంతమే భక్తులందరూ కూడా ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చేస్తుంటారు. అందరూ కూడా చంబార కురుస్తుంటారు. ఆ విధంగా ఈ ఆలయానికి ఏదైనా సహాయకులు కావాలని తప్పకుండా ఎల్లప్పుడూ మేము అందిస్తామని చెప్పి కమిటీ వారికి దసరా ఉత్సవాల్లో బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పూర్వకాలంలో పండుగలు వస్తే బొమ్మల కొలువులు ప్రత్యక్షమయ్యేవి. అయితే రాను రాను ఇవి కనుమరుగయ్యాయి. అయితే ఇటీవల కాలంలో మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో బొమ్మల కొలువుల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. పాకాల వారి దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఇంట్లోనే బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. వీటి విశిష్టతను పిల్లలకు వివరించారు. రాములవారి పుట్టుక నుంచి లవకుశల పట్టాభిషేకం వరకు వివిధ రూపాల్లో బొమ్మలు కొలువయ్యాయి. తర్వాత శ్రీరామ జననం, తాటకి వధ, ఇది అహల్య శాప విమోచనం, సీతా కళ్యాణం, గుహుడు అని ఒక చూద్దాం. అది రుద్రవీణ వాయిస్తారు రామదాసు. అది మన శూర్పణఖం వాలి విమోచనం, అశోకవనం చూడమని, గర్వభంగం, వారధి హోమం, వారధి కట్టించడం, మన లక్ష్మణుడి మోక్ష, మాయావి రాముడు, ఇంద్రజిత్ వధ. బొమ్మల కొలువు అండి. ఇది మేము ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు పెడతాము. మా అమ్మాయి పుట్టినప్పుడు మా అత్తగారు వాళ్ళు చెప్పారు మా ఇంట్లో బొమ్మల కొలువు ఉన్నదని. సో ఆ 12 సంవత్సరాల పైనుంచి మేము బొమ్మల కొలువు పెడుతున్నామండి. ఈసారి థీమ్ ఏమో రామాయణం. సో మన రామ జననం నుంచి లవకుశల పట్టాభిషేకం వరకు ప్రతి ఘట్టాన్ని మేము బొమ్మల రూపంలోని చూపించాము. సో ఇది మా ఫ్యామిలీ ట్రెడిషను. సో ట్రెడిషన్స్ అన్నవి మనం నేర్పిస్తే కానీ పిల్లలకి రావు. సో మన పద్ధతులు అవి ఆచారాలు వాళ్ళకి తెలియాలని ప్రతి సంవత్సరం నేను తూచా తప్పకుండా బొమ్మల కొలువు పెడతానండి. అయితే బొమ్మల కొలువుకి అందరినీ పిలుస్తాము, తాంబూలాలు ఇస్తాము. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి మాకు. ఈసారి మటుకు కోవిడ్ నిబంధనల వల్ల చాలామందిని పిలవలేదు. సో చాలా తక్కువగానే చేస్తున్నాము. సో ప్రతి సంవత్సరం మా ఇంట్లో మటుకు బొమ్మల కొలువు ఉంటుందండి. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నింటిపేటలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. ఇక్కడ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు సరస్వతి అలంకరణలో దర్శనమిచ్చారు. చదువుల తల్లికి కుంకుమ పూజలు జరిగాయి. అదేవిధంగా ఇదే గ్రామంలోని గ్రామదేవత పాలపోలమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు ఉత్సాహభరితంగా జరిగాయి. తప్పెట్ల గుళ్ళు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మహిళలు ముర్రాటలతో అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.
గంగోత్రాధోష్య అప్పారాధోష్య కోటినామధేష్య తులసీనామధేవతి నాగోత్రాధోష్య చిన్నారాధోష్య ధర్మపత్ని భారతీనామధేవతి నాగోత్రాధోష్య చిన్నారాధోష్య. తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీలు ఢీకొనడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనుల హక్కులకు భంగం కల్పిస్తే సహించేది లేదన్న ఎస్టీ కమిషన్ చైర్మన్. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు గిరిజనులకు అందేలా కృషి చేస్తామన్న రవిబాబు. జీవీఎంసీలో అభివృద్ధి పనుల సందడి. పలు పథకాలకు ప్రారంభోత్సవాలు చేసిన విజయసాయి రెడ్డి. తూర్పుగోదావరి జిల్లాలో ఆసరా సంబరాలు. ఆత్రేయపురం మండలంలో చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి. దసరా ఉత్సవాల్లో బొమ్మల కొలువు ఆకర్షిస్తున్న కళారూపాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే JLTV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.